దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగినటువంటి ఈ కారు పేలుడు ఘటనతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైపోయింది. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు పర్యవేక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రంగంలోకి దిగారు. దేశ భద్రతపై ఏమాత్రం రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. పేలుడు జరిగిన కొద్దిసేపటికే హోంమంత్రి అమిత్ షా వరుసగా ఉన్నత స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ పేలుడు వెనుక ఉన్న ఇంటెలిజెన్స్ కోణంపై కూడా అమిత్ షా ఐబీ చీఫ్తో మాట్లాడారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సంఘటన స్థలం వద్ద తాజా పరిస్థితిని, జరిగిన నష్టాన్ని, మృతుల సంఖ్యను కూడా అడిగి తెలుసుకున్నారు. మనకి లేటెస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. ఇంకొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సరిగ్గా 7 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఒక పేలుడు జరిగింది. ఎర్రకోట దగ్గర గేట్ 1 సమీపంలో ఆ సిగ్నల్ దగ్గర I-20 కారులో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పక్కన నుండి కార్లు కూడా మంటలు అంటుకొని ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. 13 మంది చనిపోయారంటే ఎంత పెద్ద తీవ్రతో మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా అక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ పేలుడు ధాటికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు, ఆ కార్ల విడిభాగాలు మొత్తం కూడా చెల్లాచెదురు తునాతునకలు అయిపోయిన పరిస్థితుంది. చనిపోయిన వాళ్ళు కూడా ఆ మృతదేహాలు గుర్తుపట్టలేని స్థాయిలో పూర్తిగా ఛిద్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. గాయాల పాలైన వాళ్ళు చాలా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితుంది. అక్కడ ఆసుపత్రికి వెళ్ళారు హోంమంత్రి అమిత్ షా. అక్కడ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది. తర్వాత సంఘటన స్థలంలో పేలుడు జరిగినటువంటి ఆ ప్రాంతానికి కూడా హోంమంత్రి అమిత్ షా వచ్చారు. అక్కడ సంఘటన ప్రదేశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ పేలుడు ఏ విధంగా జరిగింది, పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయండి, చాలా త్వరగా ఇన్వెస్టిగేట్ చేయండి. దీని వెనకాల ఎలాంటి కుట్ర కోణం ఉన్నా సరే దాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులకు ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ క్లూస్ టీమ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు అందరూ కూడా, సిబ్బంది అంతా కూడా దీని మీద తలమునకలై ఉన్నారు. ఈ పేలుడుకు గల కారణాలేంటి, ఇది ఉగ్ర కుట్ర అని చెప్పి పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో పేలుడు జరిగి 13 మంది చనిపోయారంటే ఇది ఖచ్చితంగా ఉగ్ర కుట్రే. పేలుడు తీవ్రత పూర్తిగా అమోనియం నైట్రేట్ వంటి అక్కడ పేలుడు పదార్థాన్ని వాడి ఇంత తీవ్రమైనటువంటి పేలుడుకు పాల్పడ్డారు అని చెప్పి ఒక అనుమానం అయితే బలంగా వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అధికారులు సీరియస్గా వేగంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం దేశం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయిన పరిస్థితుంది. మెట్రో సిటీస్ అన్నిటిని కూడా అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ మెట్రో స్టేషన్లు, తర్వాత బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసమర్థ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల అన్నింటిలో కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయాన్నే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, తర్వాత హర్యానా పోలీసులు ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. ఎందుకంటే భద్రతా బలగాలకి, పోలీసులకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సానుభూతి పరులు. ఆ పోస్టర్ల ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తే కొంతమంది ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అందులో వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉగ్రవాద సానుభూతి పరులుగా తేలింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. వైద్యులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక పక్క ప్లాన్డ్ ప్రకారం ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు భావించారు, భద్రతా బలగాలు భావించారు. అందుకే వాళ్ళ అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వెంటనే ఇదే రోజు సాయంత్రం ఇంత పెద్ద బ్లాస్ట్ జరగడంతో ఇది ఉగ్రదాడా, ఉగ్రవాదుల పనే అని పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే వినిపిస్తూ ఉంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఈ పేలుడు గల కారణాలు కూడా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడ NIA అలాగే NSG బృందాలు పెద్ద ఎత్తున అక్కడ సోదాలు చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు కారణమైన పదార్థం ఏంటనేది కూడా కీలకమైన అంశాలను నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. పేలిన కారు శిథిలాల నుంచి ఆధారాలని పూర్తిగా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग
को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है। तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी। और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फ़ोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे, जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा।